నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, అతని సోదరుడు జోగి రాము కస్టడీ ఆదివారంతో ముగియనుంది. నిన్న 4వ రోజు విచారణ పూర్తయ్యాక సిట్ అధికారులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం విజయవాడ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే ఈ కేసులో సిట్ అధికారులు జోగి బ్రదర్స్ ను ప్రశ్నిస్తున్నప్పటికీ వారు ఇచ్చిన సమాధానాలు పొంతన లేకుండా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నకిలీ మద్యం కేసులో మెయిన్ అక్యూజ్డ్ అద్దెపల్లి జనార్దన్ రావుతో ఉన్న సంబంధాలపై ప్రశ్నించగా వారు దాటవేత ధోరణి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. జనార్దన్ రావుతో పరిచయం ఉన్నది నిజమే కానీ అతని వ్యాపారాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన మాటలే మళ్లీ చెబుతూ టైం వేస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితుడు అతని సోదరుడితో సహా ఎక్సైజ్ కస్టడీలో ఉన్న ఇతర నిందితులు ఇచ్చిన వివరాల ఆధారంగా కీలక ప్రశ్నలు సంధిస్తున్నప్పటికీ జోగి బ్రదర్స్ స్పష్టమైన సమాధానాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. గత 4 రోజులుగా సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేస్తూ విభిన్న కోణాల్లో విచారణ జరుపుతున్నప్పటికీ జోగి బ్రదర్స్ చాలా ప్రశ్నలకు దాటవేసి సమాధానాలు ఇస్తున్నారు. దీంతో ఈ రోజుతో కస్టడీ ముగియడంతో ఈ కేసులో మరింత కీలక సమాచారం రాబట్టేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.